యాదగిరిగుట్టలో ఇటీవల జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై వివాదం నెలకొంది. ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు జరిగిన ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించామని ప్రకటించింది. అయితే ప్రధాన అర్చకులు తాండూరి వెంకటాచార్యులు వ్యక్తిగత పరిస్థితులు ఉన్నప్పటికీ పూజలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బహుజన సాహిత్య అకాడమీ నేత నల్ల రాధాకృష్ణ ప్రధాన అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవోకు వినతిపత్రం అందజేసి సస్పెన్షన్ చేయాలని కోరారు. ఈ ఘటనపై ఆలయ అధికారుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. నా పేరు నల్ల రాధాకృష్ణ, బహుజన సాహిత్య అకాడమీ నేను జాతీయ అధ్యక్షునిగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాం. జాతీయ కార్యాలయం వచ్చేసి హైదరాబాద్ నాచరంలో ఉంటుంది. ఈరోజు తెలంగాణలోనే అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి ఈవో గారి కార్యాలయంకి వచ్చి వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశము మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎవరైతే ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు మరి వారి సమీప బంధువైనటువంటి కండూరి శ్రీనివాసులు వీరు ఎవరైతే ఉన్నారో ఆచార సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం కానీ, అట్లనే వాళ్ళ ఇంట్లో కురుడు అంటే కొండూరు భార్గవ అనే వ్యక్తికి కుమారుడు జన్మించడం జరిగింది. మరి వీరికి మనమని వరుస అవుతారు. మరి వాళ్ళ ఇంట్లో కురుడు ఉండి మహిళ ఉన్న సందర్భాలలో గుళ్ళో నిర్వహించి ఏ కార్యక్రమాలకు కూడా వాళ్ళు పాల్గొనకూడదు. అట్లాంటిది అత్యంత వైభవపేతంగా నిర్వహించే పండుగ అయినటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళు దాంట్లో భాగస్వామ్యం ఏదైతే ఉందో మరి ఆచార వ్యవహారాలకు అది విరుద్ధం. ఇవాళ తెలంగాణలోనే అన్ని దేవాలయాలకు ఆదర్శవంతంగా ఉండే దేవాలయం యాదాద్రి టెంపుల్. మరి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులే మరి వాళ్ళు తప్పు చేస్తే మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. మరి ఇది చాలా బాధాకరం, విచారకరం. తక్షణమే దానిపైన విచారణ జరిపి ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే దానికి ముందుండి నడిచినరో వాళ్ళను సస్పెండ్ చేసి ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము ఈవో గారిని కలవడమే కాదు, రేపు ఉదయం సోమవారం నాడు దేవాదాయ కమిషనర్ను కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాం. మరి రేపు వారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాం. అట్లనే ముఖ్యమంత్రి గారిని, దేవాదాయ శాఖ మంత్రి గారిని కూడా కలిసి మేము వినతి పత్రాలు ఇచ్చి మరి మేము ఒక వారం రోజుల సమయం అడుగుతూ ఉన్నాం. ఈ లోపల కనుక చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, అది హైందవ ధర్మ సంఘాలు అన్నిటి కూడా మరి వాళ్ళందరూ కూడా పోగు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా తెలంగాణ ఉద్యమకాల జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటరు టేకి రాజశేఖర్ గారు, అట్లనే తెలంగాణ సీనియర్ సిటిజన్ జేఏసీ చైర్మన్ విష్ణు గారు, అట్లనే విశ్వ హిందూ పరిషత్ నాయకులు కొమ్మగల్ల వెంకటేశ్వర్లు గారు, అనేక ప్రజా సంఘాలు ఒక 30 మంది వరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈవో గారికి రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా వారు చెప్పినారు, ఈ సమస్య మా దృష్టికి వచ్చింది, తప్పకుండా దీని మీద విచారణ జరిపి తప్పకుండా చర్యలు తీసుకుంటాము, మీకు సరైన న్యాయం చేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో నవాన్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుకల్యాణ మహోత్సవము అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమమే కళ్యాణ మహోత్సవం. కళ్యాణం కమనీయ కోమలకరైర్ ఆర్ద్రాక్షతారోపణం అన్నట్టుగా కళ్యాణం అంటే మంగళప్రదము. మన అందరికి కూడా మంగళం జరగడం కొరకే స్వామివారు అమ్మవారిని కళ్యాణం చేసుకున్నట్టుగా మనం అందరం ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.